హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు లంచ్లో అది చామగడ్డలో ఇది తెలుసండి. ముందు పోపు పెట్టుకున్నాను. ఆవాలు వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వేసి వేయడం మామూలుగా వేగిన తర్వాత ఇది చామగడ్డలు ఇలా బాగా తొక్కంతా ఒలిచేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు అనమాట. వేగిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటే వేసుకోవాలంట. పసుపు వేసుకోవాలి. ముందు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొస్తున్నామండి. అల్లం వెల్లుల్లి వేగిందండి. ఇది వేగిన తర్వాత ఇవి వేస్తున్నాం అనమాట. చామదుంపలు ఇది కొద్దిగా వేయించుకోవాలి. ఈ చామదుంపలతో సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని తాళింపు వేసుకొని వేపుడు కూడా చేసుకోవచ్చు అండి. అది ఇంకోసారి చూపిస్తాను. ఇప్పుడు ఇలా అనమాట. అది ఇందులో ఉప్పు కూడా వేసేద్దాం. సరిపడినంత ఉప్పు అనమాట. అది కొద్దిసేపు వేయించుకుంటే చాలు. చామదుంపలు అలా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుసుకోవాలన్నమాట. ఈ గడ్డలకి పట్టాలి. ఇది చామదుంపలకి పెట్టాలన్నమాట. ఇది టమాటా ముక్కలు వేసుకుంటాము. టమాటా ముక్కలు కారము, ధనియా పొడి, మెంతి పొడి వేయాలండి. పులుసు కాబట్టి, చామదుంపల పులుసు కాబట్టి మెంతి పొడి వేసి కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలండి. టమాటా పళ్ళు అంతా మెత్తపడాలి. మగ్గనివ్వని అయిపోయిన తర్వాత టమాటా పండు మెత్తపడినాయండి. ఇది బాగా మెత్తపడినాయి. కొబ్బరి వేసుకోవాలి. ఉప్పు కారము అంతా వేసేది, మెంతి పొడి అంతా వేసేసాము. ఇప్పుడు కొబ్బరి తక్కువే కాబట్టి ఇంకా చాలండి. ఇది వేసుకొని కొత్తిమీర కూడా వేసేసాము. ఇప్పుడు చింతపండు గుజ్జు అన్నమాట. ఇది సరిపడా చింతపండు గుజ్జు కూడా వేసుకొని
కలుపుకోవాలండి బాగా. చూడండి టమాటా పళ్ళు బాగా మెత్తగా అయ్యి కూరలో కలిసిపోతుంది. చూడండి దుంపల్లో కలిసిపోతుంది బాగా. చూడండి మసాలాలు అన్నీ దుంపలు బాగా పట్టినాయి చామదుంపలకి. చింతపండు చేసాం కాబట్టి నీళ్ళు వేసుకోవాలండి. ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా మధ్యస్థంగా మీడియంగా పెట్టుకోవాలండి. ఇది పులుసు కాబట్టి కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్ వస్తే దింపేయాలండి. కుక్కర్ రెడీ అయిపోతుంది అనమాట. ఇది పులుసు, చామదుంపల పులుసు రెడీ అయిపోతుంది. బాగా ఒక ఉడుకు రానిద్దాము. ఉడుకు రానిచ్చి బాయిల్ అవుతున్నప్పుడు తర్వాత మూత పెట్టేయాలన్నమాట. అప్పుడు నీళ్ళు వేసిన వెంటనే మూత పెట్టకూడదండి. ఇలా బాయిల్ రానివ్వాలి. 2 బాయిల్ అవుతుంది చూడండి. ఉడికేదానికి రెడీ అవుతుంది. ఇప్పుడు ఉడుకుతున్నప్పుడు మనము కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్లకు చేసుకోవాలన్నమాట. కావాలంటే ఇందులో కోడిగుడ్డు 2 ఉడకపెట్టి వేయించుకొని కొద్దిగా నూనెలో దీంట్లో వేసుకోవచ్చండి. లేకపోతే ఇలా కూడా బాగుంటుంది. ఇది ఇందులో మాంసం కూడా వేసి చేసుకుంటారు. నేను ఒట్టిగా చేస్తున్నాను. వేపుడు కూడా చేస్తారండి. ఇది బాగా ముక్కల్లాగా కట్ చేసుకొని కొద్దిగా 2 నిమిషాలు ఆవిరి మీద ఉడికించి తర్వాత మామూలు వేపుడు ఎట్లా చేసుకుంటామో వేపుడులాగే చేసుకోవాలి. అది కూడా బాగుంటుంది. ఒకసారి చేసి చూపిస్తాను అది కూడా. ఇప్పుడైతే పులుసు చేస్తున్నాం, చామదుంపల పులుసు. ఇప్పుడు ఉడికొచ్చిందండి. ఇప్పుడు వచ్చింది పెట్టేయాలన్నమాట. కుక్కర్ మూత పెట్టేసినామంటే 2 విజిల్ వస్తే చాలు. ఇవ్వండి వేడి వేడి చామదుంపల పులుసు అండి. ఇలా ఉంటుంది. ఇలా మీడియంగా పెట్టుకోవాలన్నమాట. అన్నం కలుపుకోవడానికి బాగుంటుంది. చూడండి వేడి వేడిగా ఇక అన్నము, పెరుగు, చామదుంపల పులుసు. ఇప్పుడు బజ్జీలు అవుతున్నాయండి. బజ్జీలు చేస్తున్నాను, వేడి వేడి బజ్జీలు. బజ్జీ పిండిలో కలుపుకున్నానండి. ఇలా ఒక స్పూను బియ్య పిండి, మిగతాది శనగపిండి, ఉప్పు, కొద్దిగా వంట సోడా, తర్వాత వచ్చింది వాము అండి. అజీర్తికి బాగా పనిచేస్తుంది. ఇది గ్యాస్ కదా శనగపిండి, అందుకని అజీర్తికి బాగా పనిచేస్తుంది. వాము వేసుకోవాలండి. వాము ఆ తర్వాత వచ్చి ఇది చిల్లీ ఫ్లేక్స్ అండి. చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నామంటే మిరప్పొడి కాకుండా చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నామంటే బాగుంటుంది అన్నమాట. ఇలా బజ్జీల్లోకి ఇలా నాప్కిన్లో తీసి పెట్టుకున్నామంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా పీల్చేస్తుంది అన్నమాట.
వేస్తున్నాను. మళ్ళీ నేను సెకండ్ వైపు వేస్తున్నాను. రండి, టుడేస్ అవర్ లంచ్ అన్నము, చామదుంపల పులుసు, బంగాళదుంపల బజ్జీలు, పెరుగు. ఇదే అండి మా లంచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.